భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఈరోజు ప్రధాన పత్రికలోని వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. సో ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి 2 ఐఏఎస్లు బదిలీ అయిన ఒక వార్తని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో జగన్ భక్తి ఐపీఎస్లపై వేటు. సో నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతి రాణా బదిలీ. వారిద్దరు ఎన్నికల విధులు అప్పగించొద్దన్న ఈసీ నేటిలోగా ఫైనల్ పంపాలని సీఎంకు ఆదేశం. సో ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ సభకి సంబంధించిన ఒక వార్త చూసుకోవచ్చు. జగన్ దగ్గరున్న 1,00,000 కోట్లు ప్రజలవే, 930 కోట్లు జనం సొమ్ము సాక్షిగా మళ్లించారు. ఉప్పాడ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇవి. ఈసారైనా 1వ తేదీన ఇంటి దగ్గర పెన్షన్లు ఇస్తారా? మరోసారి వృద్ధులు ఉసురు పోసుకుంటారా? సో ధనుంజయ రెడ్డి, జవహర్ రెడ్డి, మురళీధర్ రెడ్డికి ఇంకా వైసీపీ ప్రయోజనాలే ముఖ్యమా? ఈ నెల పంపిణీకి మరో వారమే గడువు, దిద్దుబాటు చర్యలేవి? సీఈఓ మీనా దృష్టికి పెడితేనే లబ్ధిదారులకు మేలు అంటూ కూడా కొన్ని కామెంట్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆడపడుచులను అధికారులను చేస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కామెంట్స్ ని కొన్ని చూసుకుందాం. పన్నులు ధరలు తగ్గిస్తాం, భవిష్యత్తుపై ఆలోచించి ఓటేయండి. సో నిన్న జరిగిన చంద్రబాబు సభలో మహిళలకు హామీ ఇస్తూ కొన్ని ప్రకటనలు అయితే చేశారు. ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తల్ని చూసుకుందాం. సో ఇక్కడ నిన్న జరిగిన జగన్ సభకి సంబంధించిన, జగన్ బస్సు యాత్రకు సంబంధించిన వార్తను కూడా మనం చూసుకోవచ్చు. మీ డ్రీమ్స్ నా స్కీమ్స్, ప్రజలందరి కలలు మన సంక్షేమ పథకాలతోనే సాకారం. సో విజయనగరం జిల్లా చేలూరు మేమంతా సిద్ధం సభలో జరిగిన కామెంట్స్ ని కొన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మీ బిడ్డ తెచ్చిన పథకాలు ఏకంగా దాదాపు 40 మన రాష్ట్ర గ్రామాల కలను నెరవేర్చాం. ప్రతి ఊరిలో 7 వ్యవస్థలు తెచ్చి అవస్థలు తొలగించాం. జనానికి మంచి చేసిన మీ జగన్ పై తోడేళ్ల దాడి. మన పాలనలో జరిగే మేలుపై మీ కుటుంబం అంతా చర్చించుకోవాలి. పిల్లలు సంక్షేమ పథకాల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. చంద్రబాబు పాలనలో స్కీములు లేవు, అన్ని స్కాములే. మళ్ళీ ప్రజల రక్తం తాగడానికి చంద్రబాబు చంద్రముఖిలా మారాడు. సో కాల్స్ మనీ, సెక్స్ రాకెట్లు నడపడం మినహా బాబు చేసిందేమిటి? పొలాల్లో దిష్టి బొమ్మనైనా నమ్మచ్చు, కానీ ఆయన మాత్రం నమ్మలేమంటూ వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ ఇవి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డీల్ కుదిరింది, అక్కడ వేలు తెగింది. ఢిల్లీలో కోపుర లక్ష్మి డ్రామా వెనుక టీడీపీ భారీ స్క్రిప్ట్. బూల రామాంజనేయులు, ఆనంద్ బాబుతో కలిసి టీడీపీలో పనిచేస్తున్న లక్ష్మి ఓటమి భయంతోనే ఆమె డ్రామా ఆడించిన నేతలు. సో చంద్రబాబు నేతృత్వంలోని చీప్ ట్రిక్స్. 1994 నుంచి చీప్ ట్రిక్స్, గుంటనక్క వేషాలు బాబుకు అలవాటే. ఎల్లో మీడియా, జాతీయ మీడియా దృష్టి కోసమే ఈ నాటకం. ఓటమి భయంతోనే వైసీపీ నేతలపై ఆరోపణ. సో 6 ఏళ్ల క్రిందట వేధింపులంటూ ఢిల్లీలో వినతి పత్రాలు. ఇటీవల కాలంలో ఆమెను వేధించినట్లు ఎక్కడ ఫిర్యాదులు లేవు. సో మోసాలే ఈ ఆదర్శ మహిళ వృత్తి అంటూ కూడా ఒక వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో అంతా బాబు జట్టే, పచ్చ కుట్రే. సో వివేక హత్య కేసును రాజకీయ లబ్ధికి వాడుకునే పన్నాగం. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే దుష్ట ప్రచారం. పచ్చ డ్రామాలో పాత్రధారి సునీత, షర్మిల, సౌభాగ్యం. వివేక హత్యపై మాట్లాడొద్దని న్యాయస్థానం తీర్పుతో బంబేలు. తీర్పును వ్యతిరేకిస్తూ సునీత వ్యాఖ్యలు. తాజాగా తీర్పును సవాల్ చేస్తూ టీడీపీ నేత బీటెక్ రవి పిటిషన్. సునీత మాటలనే పిటిషన్ లో చెప్పిన రవి, వివేక శత్రువులు, హంతకులతో జట్టు కట్టిన సునీత దంపతులు. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా ఐఎస్ల బదిలీకి సంబంధించిన వార్తని మనం ఇక్కడ చూసుకోవచ్చు. జగన్ కు మరో షాక్. వీరభక్త ఐపీఎస్లు పై ఈసీ వేటు. ఇంటెలిజెన్స్ చీఫ్ విజయవాడ కమిషనర్ బదిలీ. సో ఎన్నికలతో సంబంధం లేని విధుల్లోకి ఆ ఇద్దరు. సర్వత్రం రిలీఫ్ కావాలని ఆదేశాలు. సో జగన్ కు కళ్ళు చెవులుగా పీసీఆర్ ఆంజనేయులు. వైసీపీ రాగానే కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి కోడలను ఇరికించడం నుంచి బాబు అరెస్ట్ దాకా ఆది నుంచి విపక్ష నేతలే లక్ష్యంగా విధులు. జగన్ పై ఈగ వాళ్ళని సహించని కాంతా రాణా. సో ఐపీఎస్ లో సంఘం తరపున తానే పట్టాల. విపక్షాలు మీడియాపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు. సో గులకరాయి దర్యాప్తు తీరుపై పలు విమర్శలు కూడా. సో నోటీసులు ఇచ్చినా నోటి దురిసే. ఇష్టారీతిన ఎన్నికల కోడ్ ఉల్లంఘన. పైగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యంలో మామూలేనట. ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదు. ఆయనపై తదుపరి చర్యలు తీసుకోండి కేంద్ర ఎన్నికల సంఘానికి మీనా నివేదిక. సో ఇక్కడ చూసుకుంటే టైటిల్ తో రైతన్నకు ఉరి, భూ యజమానే హక్కు చట్టంతో సంఘటన. సో అడ్డగోలుగా జగన్ సర్కారు తయారీ, భూ హక్కులకే ఎసరు తెచ్చే ప్రమాదం. కేంద్రం వద్దంటున్న అంశాలు చేర్చిన వైనం. భూములపై వివాదాలు ఏర్పడితే రైతుల కోర్టుకు వెళ్లే అవకాశం లేదు. సో ట్రిబ్యునల్ పేరిట రెవెన్యూకు పవర్, వారి దయ ఉంటేనే రైతులకు హక్కులు. అక్రమార్కుల వంత పాడితే అంతే. సో హక్కులకు హైకోర్టు, రైతుకు దిక్కు. సో ఇక్కడ చంద్రబాబు జరిగిన ఇందాక కూడా ప్రధానంగా చూసుకున్నాం.
ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన వార్తను మనం చూసుకోవచ్చు. సో 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తా, బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ అయితే విసిరారు. సో వచ్చే వానాకాలం నుంచి వడ్లకు 500 బోనస్ కూడా ఇస్తాం. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు 10 ఏళ్లు పక్కాగా పెట్టిండ్రు. సో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, పాలమూరు రుణం తీసుకుంటాం. కేసీఆర్ తో కొట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ ఇప్పుడు ఆయన పంచనే చేరిండు. ప్రజలు కేసీఆర్ ని బొంద పెడితే ఈయన వెళ్లి పూలదండలు వేస్తున్నాడు. సో ఉమ్మడి పాలమూరులో పర్యటించిన ముఖ్యమంత్రి సో అక్కడ చేసిన కొన్ని కామెంట్స్ కూడా ఇవి. ఇక కేటీఆర్ కి సంబంధించి కొన్ని కామెంట్స్ చూసుకుంటే, నువ్వు మగాడివైతే 2 లక్షల రుణమాఫీ చేయి, సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్. సో 10 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మరోసారి రాష్ట్రాన్ని శాసిస్తారు. బంగారం పెన్షన్ కోసమే కాంగ్రెస్ కు ప్రజలు ఓటేసిండ్రు. కేసీఆర్ ను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. ఆయన్ను ఖతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కుమ్మకైనాయి. సో అక్షంతలు పంచి బీజేపీ ఓట్లు అడుగుతుంది. పెద్ద పెద్ద పదవులు అనుభవించిన లీడర్లు కష్టాల్లో పార్టీ నుంచి జారుకుంటున్నారు. ఆలంపూర్ వరంగల్ మీటింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్. సో ఇక గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీ గుర్తొచ్చేది ఒక 3 పెండింగ్ సీట్లు ఏవైతే ఉన్నాయి, దానికి సంబంధించిన వార్త ఇది. పెండింగ్ సీట్లపై క్లారిటీ. ఖమ్మం అభ్యర్థిగా రఘురామరెడ్డి, కరీంనగర్ వెలిచాల రాజేంద్రరావు, హైదరాబాద్ షమీరుల్లా. సో ఇలా ప్రకటిస్తారంటున్న కాంగ్రెస్ నేతలు. సో ఈ రోజైనా కొలిక్కి వస్తుందా రాదా అన్న విషయం అయితే తెలుసుకోవాలి. సో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా తమిళసై లిస్ట్ లో మోదీ, అమిత్ షా, నడ్డా సహా అగ్రనేతలు. సినీ తారలు ఖుష్బు, రాధిక, జీవిత కూడా. 40 మంది పేర్లు ఎన్నికల కమిషన్ కు అందజేత. సో కవితకి సంబంధించి ఒక అప్డేట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. కవితను అరెస్ట్ చేయమని మేము ఎప్పుడు చెప్పలేదు అంటూ ఈడీ కొన్ని కామెంట్స్ అయితే చేసింది. రూల్స్ ప్రకారమే ఆమెను అరెస్ట్ చేశాం, మాకు రిజర్వ్ డిక్షన్ అంటూ ఏమీ ఉండదు. కవితకు అరుణ్ పిల్లై బినామీ అని వెల్లడి. బెయిల్ పిటిషన్ పై విచారణ నేటికి వాయిదా. సో ఇక్కడ చూసుకుంటే మరో 2 వారాలు కవిత కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు తిరిగి మే 7న హాజరుపరచాలని ఆదేశం. సో పోలింగ్ పై ఎండల ఎఫెక్ట్. లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ లో తగిన ఓటింగ్ శాతం. గత ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ లో పోలిస్తే 4.4% తగ్గుదల. 26న సెకండ్ ఫేజ్ లో 13 రాష్ట్రాల్లోని ఎంపీ సీట్లకు ఓటింగ్. ఆయా రాష్ట్రాల్లో పెరగనున్న టెంపరేచర్లు, హీట్ వేవ్స్. సో ఎండలతో పోలింగ్ శాతం తగ్గొచ్చని పార్టీలు, ఈసీలో ఆందోళన. సో ఇక దిశలో అలాగే రేవంత్ రెడ్డి అలాగే కేసీఆర్ సవాలని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నేను రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ని రద్దు చేస్తారా అంటూ కేసీఆర్ కి రేవంత్ రెడ్డి వేసిన సవాల్ ఇవి. సో ఇందాక కూడా చూసుకున్నాం, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉరువేసుకొని సచ్చినా మాఫీ ఆగదు, మిగిలి రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చారు, నన్ను పడగొట్టేందుకు బీజేపీతో కలిసి కుట్ర, కేసీఆర్ గడీలను బదలు కొడతామని ఆయన చెంతకే చేరిన ఆర్ఎస్పీ. వచ్చే 4.5 ఏళ్లలో పాలమూరులోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి. సో నిన్న జరిగిన సీఎం యాత్ర సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ చేసిన కొన్ని కామెంట్స్ ఇవి. సో ఇక కేసీఆర్ కామెంట్స్ చూసుకుంటే, మళ్ళీ నేనే సీఎం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా బోగస్, మోడీ సృష్టి, కడిగిన ముత్యంలా కవిత బయటికి వస్తారు, కాళేశ్వరం ప్రాజెక్టుకు డోకా లేదు, మేడిగడ్డ లోపాన్ని సరిదిద్దుకుంటే ఉద్యమిస్తాం, ఓటుకు నోటు కేసులో రేవంత్ కక్ష పెట్టుకున్నాడు, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 8 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం, కాంగ్రెస్ శ్వేతపత్రాలు బోగస్, రాష్ట్రంలో విద్యుత్ కోతలెందుకు, మా పార్టీని వీడిన కడియం శ్రీహరికి రాజకీయంగా సమాధి, బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చే ప్రసక్తే లేదు, ఫోన్ ట్యాపింగ్ తో నాటి సీఎం గా నాకు సంబంధం లేదు. సో ఇవి కేసీఆర్ చేసిన కామెంట్స్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మాదే విజయం అంటూ కూడా ఆయన సవాల్ అయితే విసిరారు. సో ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఒక వార్త చూసుకోవచ్చు. దొడ్డి దారిన గద్దెనెక్కిన రేవంత్, రుణమాఫీ ఇంపాసిబుల్ అంటూ కూడా ఈటల రాజేందర్ చేసిన కొన్ని కామెంట్స్ ఇవి. సో ఖాళీ బిందెలతో హామీలు ఎలా అమలు చేస్తారు, అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఎండిన పంటలు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కమిషన్ ఇస్తేనే బిల్లులు క్లియర్. సో బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్. సో ఇక్కడ కూడా కవితకి సంబంధించిన అరెస్ట్ అప్డేట్సే కొన్ని ఉన్నాయి. కవిత రిమాండ్ పొడిగింపు, వచ్చే నెల 7 వరకు ఆమె తిహార్ జైల్లోనే, ఈడీ కేసులో బెయిల్పై నేడు వాదనలు, అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగిందన్న ఈడీ, ఆమెకు వ్యతిరేకంగా బలమైన స్టేట్మెంట్, రౌస్ అవెన్యూ కోర్టులో న్యాయవాది వాదన. సో ఓడేడు బ్రిడ్జ్ కొలాప్స్ నిర్మాణంలో ఉండగానే కూలిన వంతెన, పెద్దపల్లి జిల్లాలో గాలి దుమారం బీభత్సం, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న మంత్రి శ్రీధర్ బాబు, పనుల్లో నాణ్యత లేనందునే ప్రమాదం జరిగిందని ఫైర్. సో కాంట్రాక్టర్ బిల్ పేమెంట్స్ నిలిపివేశామంటూ కూడా చీఫ్ ఇంజనీర్ ప్రకటించారు. సో ఇవి ప్రధానంగా మనం పత్రికలో చూసుకున్న వార్తలు. వార్తలోని మరిన్ని విశేషాలు డిబేట్లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.